వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కొబ్బరి పాలను తాగుతున్నారా? కొబ్బరి పాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటాం. కొబ్బరిని తురిమి దాని నుండి ఈ పాలను తయారు చేస్తారు. కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? అలాగే కొబ్బరి పాలను ఏ విధంగా తీసుకోవాలి? దీని గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి పాలల్లో ఉండే లిపోప్రోటీన్ మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడుతుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కొబ్బరి పాలను 8 వారాల పాటు తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ 18% పెరిగిందని అధ్యయనాలు చెప్తున్నాయి. అలాగే కొన్ని పరిశోధనలు కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని సూచిస్తున్నాయి. కొబ్బరి పాలల్లో ఉండే చైన్ ట్రైగ్లిజరాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. కొబ్బరి పాలు అధికంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయని, వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొబ్బరి పాలు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు కూడా మద్దతును ఇస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొబ్బరి పాలను మితంగానే తీసుకోవాలి. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కనుక రోజు కొన్ని టేబుల్ స్పూన్స్ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే తాజా కొబ్బరి పాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ప్యాక్ చేసిన చక్కెర కలిపిన కొబ్బరి పాలను తీసుకోకూడదు. కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, చిక్కులు, లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలతో కొబ్బరి పాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. సూప్స్, కూరగాయలు, స్మూతీ వంటి వాటిలో పాలకు బదులుగా మనం కొబ్బరి పాలను కూడా ఉపయోగించుకోవచ్చు.